నమస్కారం అండి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అధికంగా బద్ధకించడం, జ్ఞాపశక్తి తగ్గిపోవడం, ఏదైనా వర్క్ చేసేటప్పుడు మీ యొక్క మనస్సు మీకు సహకరించకపోవడం, చికాకు, అలాగే టెన్షన్, ఇటువంటి ప్రాబ్లమ్స్ మీపైన ప్రభావం ఎందుకు చూపిస్తున్నాయని, మీ యొక్క బ్రెయిన్కి కావలసినంత ఆక్సిజన్ లెవెల్ అనేది అందకపోవడం వల్ల మీకు ఈ యొక్క సమస్యలు వస్తున్నాయి. అయితే బ్రెయిన్కి కావలసినంత ఆక్సిజన్ ఎందుకు అందట్లేదు అంటే, మన చుట్టూ అధికంగా వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం, మెంటల్గా మీపైన ప్రెజర్ పడడం, మానసికమైన ఆందోళన, అధికంగా ఫోన్ యూజ్ చేయడం, శరీరానికి కావలసినంత ఎక్సర్సైజ్ లేకపోవడం, ఇటువంటి కారణాల వల్ల మీ యొక్క బ్రెయిన్కి కావలసినంత ఆక్సిజన్ లెవెల్స్ అనేవి అందట్లేదు. తద్వారా మీరు ఈ యొక్క సమస్యల్ని ఎదుర్కోవడం జరుగుతుంది. నా వద్ద క్రియాయోగ సాధన తీసుకున్న శ్రీధర్, అఖిల్ కూడా ఇటువంటి సమస్యల్ని ఎదుర్కొని నా దగ్గర క్రియాయోగ సాధన తీసుకోవడం జరిగింది. వారు సాధన తీసుకుని ప్రాక్టీస్ చేస్తున్న ఒక 2 వీక్స్ తర్వాత నెమ్మదిగా వారికి బద్ధకం తగ్గడం, దగ్గరికి ఒక 1 మంత్ తర్వాత జ్ఞాపశక్తి అనేది నెమ్మదిగా పెరగడం, అలాగే ఆనందంగా ఆహ్లాదంగా ఉండడం, ఇలా రకరకాల అనుభవాలు అనేవి రావడం జరిగింది. దానికి గల కారణం ఏంటంటే, మనకు క్రియాయోగ సాధనలో శరీరానికి కావలసినంత ఆక్సిజన్ లెవెల్స్ అందే విధంగా ప్రాణాయామ టెక్నిక్స్ని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాణాయామ టెక్నిక్స్లో మనకు ఇటు స్టమక్లో, హృదయంలో, అలాగే బ్రెయిన్లో శ్వాసని ఏ విధంగా తీసుకొని హోల్డ్ చేయాలి, ఎటువంటి ముద్రలను ఉపయోగించాలి, సాధన పూర్తయిన తర్వాత మనల్ని మనం ఏ విధంగా సంసిద్ధం చేసుకోవాలి, ఎటువంటి ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేయాలి, ఇలా రకరకాల విషయాలని వారికి బోధించడం జరుగుతుంది. తద్వారా ఆ యొక్క విషయాల్ని ప్రతిరోజు కూడా వారి యొక్క జీవితంలో అప్లై చేయడం ద్వారా వారిలో ఇంతటి మార్పు రావడం జరిగింది. అలాగే అనేక రకాల విషయాలని వారికి బోధించడం జరుగుతుంది. సబ్కాన్షియస్ మైండ్ మనపైన ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది, మన చుట్టూ ఉండే ప్రకృతి మనకు అనుకూలంగా పనిచేయాలంటే మనం ఏ విధంగా ప్రకృతితో మాట్లాడాలి, సాధన ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎటువంటి నియమాలను పాటించడం వల్ల మనం అద్భుతమైన సాధన చేయగలం, ఎటువంటి దోషాలు పాటించడం వల్ల సాధనలో కింద స్థాయికి చేరుకుంటున్నాం, ఇలా రకరకాల విషయాలను బోధించి వారిని మోటివేషన్ చేయడం జరుగుతుంది. మీరు కూడా ఈ యొక్క సాధన తీసుకొని మీ యొక్క జీవితంలో అద్భుతమైన చేంజెస్ని తీసుకొని రావచ్చు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మన యొక్క జీవితంలో మనం ఏదైనా సాధించాలంటే మనకు అధికంగా ఐక్యూ ఉండాలి. వర్క్ చేస్తున్నప్పుడు మనం బద్దకించినట్లయితే ముందుకు వెళ్ళేందుకు మనకు అవకాశం ఉండదు. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, తర్వాత రోజు చేద్దాంలే అంటూ మనం వాటిని వాయిదా వేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల మనం ఏ ఒక్క లక్ష్యాన్ని అయితే సాధించాలనుకున్నామో ఆ యొక్క లక్ష్యం అనేది మరింతగా మనకు దూరం అవడం జరుగుతుంది. అలాగే ప్రతిదానికి కూడా మనం టెన్షన్ పడ్డం, స్నేహితులతో మనలో ఉండే అనేక రకాల విషయాలను పెంచుకోలేకపోవడం వల్ల మానసికమైన ఆందోళనకి గురవడం, మెంటల్ ప్రెషర్ మనపై పడడం, ఇలా రకరకాల సమస్యల్ని మనం ఎదుర్కొంటాం. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క సమస్య నుంచి కూడా మనం క్రియాయోగ సాధన ప్రాక్టీస్ చేయడం ద్వారా బయటపడవచ్చు. తద్వారా మీరు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పొందడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.